నమస్తే, నేను మీ బద్రి సార్. ఇంకొక పార్ట్ అంటే మనం మిస్సింగ్ నెంబర్లో మరొక పార్ట్ను డిస్కస్ చేద్దాం. సో మోడర్న్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి అన్ని లెవెల్స్ని కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ అంతా కూడా మీకు సింపుల్గా ఉంటున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మోడరేట్గా ఉన్నాయి, కొన్ని మీడియంగా ఉన్నాయి, కొన్ని కాంప్లెక్స్గా ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ అంటే మన మైండ్ని ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా మనము వాటిని అప్పటికప్పుడు మన మైండ్ని యాక్యురసీ స్పీడ్లో తీసుకొచ్చే ప్రయత్నంని మనం చేయాలి. సో అందరి దగ్గర కంటెంట్ ఉంటుంది, అందరి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. కొంతమంది ఆస్పిరెంట్స్ మాత్రమే క్లారిటీ కలిగి ఉంటారు. సో ఇక్కడ మనకు క్లారిటీ ఇంపార్టెంట్ కానీ కంటెంట్ కానీ సబ్జెక్ట్ అనేది కాదు. సో ఎవరి దగ్గర క్లారిటీ ఉంటుంది సార్? మరి మ్యాథ్స్ స్టూడెంట్స్ మధ్యలో ఉంటుందా, సైన్స్ స్టూడెంట్స్ మధ్యలో ఉంటుందా, ఆర్ట్స్ స్టూడెంట్ మధ్యలో ఉంటుందంటే కాదండి, ఒక ఆస్పిరెంట్ దగ్గర ఉంటుంది. సో మ్యాక్సిమం అర్థమెటిక్ రీజనింగ్ అనగానే చాలామంది భయపడుతుంటారు. కానీ రీజనింగ్ సబ్జెక్ట్తో ఏ సబ్జెక్ట్నైనా సరే ఈజీగా చదవచ్చు అనే విషయాన్ని నేను గత దశాబ్ద కాలంగా బోధిస్తూ మీ అందరి యొక్క అభిమానాలు పొంది ఉన్నా. అందుకోసమే మీకోసమే ఆన్లైన్ వ్యవస్థలోకి ఇప్పుడు రావడం జరిగింది. మీరు ఇలాంటి ప్రశ్నలను గతంలో చేసి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, లేదా ప్రయత్నించి ఉండొచ్చు. కానీ ఇంత సింపుల్ టెక్నిక్లో చేసి ఉండకపోయి ఉంటారని ఆశిస్తున్నా. మరి మీరు ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఈ క్రింది పట్టికలో లోపించిన సంఖ్య ఏది? సో ప్లీజ్ ఫైండ్ ద హియర్ ప్లీజ్ find the missing number, find the missing number in the following figure or given table. Following figure అంటాడు లేదా given table అంటాడు, ఏదో ఒక పాయింట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి వాల్యూ చూస్తాం. ఇక్కడ ఉన్న వాల్యూ 1349 అంటుండు, 9 17తో 69 అంటుండు. సో 13 11తో ఇక్కడ మనకు 59 కావాలి. సో ఏ వాల్యూని తీసుకొస్తే ఈ వాల్యూస్ మనకు ప్రూవ్ అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. మరి ఇక్కడ నేను 9 17 9 + 17 ఎంత 26, అది కాదు. 13 + 11 ఎంత 24, ఇది కాదు. మరి ఏం చేస్తే ఇక్కడ నేను 59 అవుతా అనే విషయాన్ని గమనించాలి. మరి ఇక్కడ ఏ వాల్యూని తీసుకుంటే ఇట్లా అవుతుంది? ప్రయత్నించండి సార్ ఒకసారి. రైట్ సార్. సో కొన్నిసార్లు కొన్ని కాన్స్టాంట్ వాల్యూస్ అంటే వీటిని ఏమంటాం సార్ అంటే మోడరెంట్ క్వశ్చన్స్ అంటాం, ఐక్యూ క్వశ్చన్స్ అనుకుంటాం. కొన్ని కాన్స్టాంట్ వాల్యూస్ను సబ్స్టిట్యూషన్స్ అక్కడ మనకు ఫిగర్లో లేకపోయినా మన మైండ్లో ఉండేటువంటి ఐడియాలజీతోని ఫ్రేమ్ చేస్తూ అవుట్పుట్ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం ఏం చెప్తున్నాం మాస్టర్? డిజిట్స్ అంటే అంకెలు, నెంబర్స్ సంఖ్యలు, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు, ఆడ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యలు, వర్గాలు, స్క్వేర్స్, గణాలు, క్యూబ్స్, వీటిని అన్నింటినీ కలుపుకునేటువంటి బోర్డర్ మాస్ అన్నింటినీ కూడా రావాలి. సందర్భానికి తగ్గట్టుగా వాటిలో కొత్త కొత్త ఐడియాస్ రావాలి. మరి ఏం చేస్తే ఇది అవుతుంది అనే విషయాన్ని గమనిస్తే ఇది ఒక కాలంగా నిలువు వరుసగా, ఇదొక నిలువు వరుసగా, ఇదొక నిలువు వరుసగా భావించినట్లయితే ఇక్కడ నిలువు వరుసను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ అనుకుంటున్నా, ఇక్కడ నిలువు వరుసను బి అనుకుంటే, ఇక్కడ నిలువు వరుసను సి అనుకుంటున్నా. సో ఇక్కడ నేను మొదటి వరుసలో అనగా ఏ అనేటువంటి వరుసలో ఉన్న వాల్యూను మల్టిప్లై 2 అనేటువంటి ఒక కాన్స్టాంట్ నెంబర్తో ప్రోడక్ట్ చేసి, అలాగే మరి బి అనేటువంటి విషయానికి వస్తే బి అనేటువంటి విషయాన్ని ఒక కాన్స్టాంట్ నెంబర్ 3తో కనుక ప్రోడక్ట్ చేస్తే వచ్చిన ఆ రెండు విలువల మొత్తాన్ని చూస్తే అది సికి రావాలి. సార్ ఇది మీకు తెలుసు కాబట్టి మీరు ఇదొక మెథడ్ని ఓపెన్ చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది? మీకు పదే పదే చెప్తున్నా, ఏమని ఉంటే అందులో గుణకారము అని ఎలా గుణకారానికి సంబంధించిన వర్గాన్ని కనిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాధారణమైనటువంటి కూడికలు కానీ తీసివేతలు ఉంటే వాటిలో మార్పు పెద్ద ఎత్తున కనపడదు. సడన్గా మార్పు వస్తుంది. ఆ నెంబర్లలో పెరుగుదల కానీ లేదా తగ్గుదల కానీ, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ద వాల్యూస్ గ్రాడ్యువల్లీ కాకుండా సడన్లీ ఇంప్రూవ్గా కనిపిస్తే అక్కడ 100% ప్రోడక్ట్ అంటే గుణకారాలు కానీ లేదా
స్క్వేర్స్ కానీ లేదా క్యూబ్స్ కానీ ఉంటాయి అనే విషయాన్ని మనం అజమ్ చేసుకోవాలి సార్. రీజనింగ్ అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. మన మైండ్ని డెవలప్ చేయాలంటే ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో తెలియదు, ఫస్ట్ అది ప్రూఫ్ కాదు కాబట్టి ఈలో ఈ అడ్డు వరుసలో ఉన్న ఈ అడ్డు వరుస ఉన్న విలువను చూద్దాం. సో ఇక్కడ ఏ అంటే ఎంత 9, దీన్ని దేంతో ప్రోడక్ట్ చేయాలి 2తో, ప్లస్ బి అంటే ఎంత 17, దీన్ని దేంతో ప్రోడక్ట్ చేయాలి 3తో, చేస్తే దేనికి సమానం కావాలి 69 కావాలి. అవుతా లేదు చూద్దాం. 9 2ల 18, 17 3ల 51. అంటే ఇక్కడ మనకు టేబుల్స్ కనుక వస్తే ఇంత సింపుల్గా చేసేయచ్చు. సో 18 + 51 హౌ మచ్ 69. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆర్ నాట్? Yes, it is hence proved. So same process may be applied in the third row. So ఈ థర్డ్ రోలో కనుక చూస్తే 13 2s plus 11 3s it's equal to 59. Yes, 13 2s 26, 11 3s 33, its sum of equal to 59. So therefore LHS is equal to RHS. So both the rows are proved here in this method. సో ఈ 2 rows కూడా ప్రూఫ్ అయినాయి కాబట్టి, సెకండ్ రో థర్డ్ రో ప్రూఫ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఇందులో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మిత్రమా, సో ఇక్కడ ఏం వాల్యూ ఉంది తెలియదు, సమ్ ఎక్స్ అనుకుంటున్నా, అజమ్ చేసుకుంటున్నా, లేదా మరి తెలియదు కాబట్టి తెలిసినట్టు యాక్టింగ్ చేయలేం కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 13 ఇంటూ 3 is equal to 49. So here 2x plus 13 3s are 39 is equal to 49. So 2x is equal to 49 minus 39. అంటే is equal to యువతలు ఉన్నటువంటి వాల్యూస్ is equal క్రాస్ చేస్తే ప్లస్లు మైనస్గా కన్వర్ట్ అవుతాయి, మైనస్లు ప్లస్లుగా మారుతాయి, ఇంటూ డివైడెడ్గా మారుతుంది, డివైడెడ్ ఇంటూ. సో ఈ ఆపోజిట్స్ అంటే ఈక్వల్ చేంజ్ అయినప్పుడు లెఫ్ట్ టు రైట్ అయినప్పుడు సైన్స్ ఆర్ మేబీ చేంజ్డ్. సో 2x is equal to here 10, x is equal 10/2, it's equal to 5. అంటే మనం x అనే వాల్యూని కనుక ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అని తెలిసింది 5. x అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అని తెలిసింది మాస్టర్ 5. ఈ 5 అనే విలువను కనుక మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది, ఇది మోడరెంట్ లెవెల్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఇన్ డెప్త్ మోడల్ మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం మిత్రమా, మంచి స్కోర్ చేస్తాం. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో ఏ ప్రాబ్లంనే సరే మీకు టైం ఇస్తున్నా, ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా, ప్రాక్టీస్ ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. సార్ ఆన్లైన్ క్లాస్ వింటున్నా కూడా డైరెక్ట్గా ఆఫ్లైన్లో అయితే మన క్లాస్ రూమ్ యొక్క అట్మాస్ఫియర్లో ఏ విధంగా హిలరియస్గా ఎంజాయ్గా ఉంటామో మన ఆన్లైన్ క్లాస్ కూడా అదే విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. రైట్, మరో ప్రశ్న చూద్దాం మిత్రమా. సో హియర్ ఫైండ్ ద వాల్యూ, find the missing value in this figure. ఈ చిత్రంలో లోపించిన విలువను కనుగొనండి. రైట్ మిత్రమా, సో ఏం చేస్తే ఇక్కడ ఇంటర్నల్ వాల్యూస్ వస్తాయని తెలుసుకుంటున్నాం. రైట్ మిత్రమా, ఇక ఇక్కడ చూడండి సార్, కొన్ని సందర్భాలలో మనం అంటుండే మన ఇంటి ముందు ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ అనే పేరు విన్నాంగా మాస్టర్. సో ఆ స్వచ్ఛ భారత్ అనేటువంటి పేరును కనుక ఇక్కడ మనం అప్లై చేసుకున్నట్లయితే, అంటే మనం అన్యదా భావించొద్దు, మళ్ళీ ఇంకో రూట్లో పోయి మాట్లాడొద్దు సార్, జస్ట్ మన మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి. సాధారణంగా మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం మన ఇంటి ముందు ఉన్న చెత్తను ఉడుచుకుపోయి తీసుకుపోయి అవతలిస్తాం. అంటే దానికి దీనికి ఏం సంబంధం సార్ అంటుండొచ్చు. అంటే మన ఐడియాస్ ఒక్కోసారి మన రూట్లో పనిచేయనప్పుడు అవతల రూట్లో పనిచేస్తాయనే విషయాన్ని మర్చిపోకూడదు. క్లియర్? ఓకే మిత్రమా, రైట్. ఇక్కడ చూసినట్లయితే మరి 12 + 13 is equal to 25. 12 + 13 ఈక్వల్ టు తీసుకొచ్చి ఇక్కడ 25 వేసినా లేదా ఆపోజిట్లో. మరి అట్లాంటప్పుడు దానికి ఆపోజిట్ అయినటువంటి 18 + 15 is equal ఎంత 33. ఈ రెండుని కనుక గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ అంటే ఈ రెండిటి యొక్క మొత్తానికి సంబంధించిన ఆపోజిట్ ఇటువైపు వచ్చింది, ఇటువైపున ఆపోజిట్ అటు పోయినట్టుగా మనం గమనించినాం. సో సేమ్ టు సేమ్ అప్లై చేద్దాం మిత్రమా ఇక్కడ. సో ఈ విషయాన్ని కనుక గమనించినట్లయితే మనము ఇక్కడ 20 + 31 = 51 ఇక్కడ ఉందా లేదా? ఉంది.
అంటే ఈ రెండిటి యొక్క వాల్యూ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వచ్చింది కాబట్టి మరి ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది మాస్టర్ అంటే 31 ఉంది. 31లో నాకు తెలిసింది ఎంత ఉంది 14. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉంది. ఏం కలిపితే 14కు 31 అవుతుందనే విషయాన్ని గమనిస్తే నేను ఇక్కడ 17 అనే విలువను కలిపితే 31 అవుతుందనే విషయాన్ని తెలుసుకున్నా. సో కాబట్టి ఈ విధంగా మనము ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. క్లియర్ మిత్రమా? రైట్. అలాగే మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్, ఇందులో కనుక గమనించినట్లయితే రైట్ సార్, ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ. సో ప్రతిసారి కూడా అంటే మనం క్వశ్చన్ తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న ఇక్కడ ఈ మిస్సింగ్ నెంబర్ అనే విషయాన్ని మర్చిపోద్దు. ప్రశ్న ఉందంటే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ దిస్ ఫిగర్. ఈ చిత్రంలో లోపించిన విలువను గుర్తించండి. సో 19, 3, 25 అంటాడు, 17, 11, 39 అంటాడు, 9, 5 కలిపితే ఎంత అంటాడు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే సార్ 19కి ఈ 3ను కనుక ఇక్కడ అంటే ఈ మధ్యలో ఉన్న రోని కనుక మనం డబుల్ చేసుకుంటూ వస్తే ఇటు వస్తుంది ఏమి చూడండి. సో 3ను డబుల్ చేస్తే అంటే 2తో చేస్తే ఈజ్ ఈక్వల్ 25. సో 19 + 6 ఈజ్ ఈక్వల్ 25. ప్రూఫ్ అయిందా లేదా? అయింది. సో ఇది ప్రూఫ్ అయింది కాబట్టి మిత్రమా, ఇది ప్రూఫ్ అయింది కాబట్టి ఏది ఈ విధంగా 19 + 3ను దేంతో మల్టిప్లికేషన్ 2తో. సో ఇదే విధంగా 17 + 11 × 2 చూస్తే ఈజ్ ఈక్వల్ ఎంత కావాలి 39. సో 17 + 22 ఈజ్ ఈక్వల్ 39. ఇవి రెండు ప్రూఫ్ అయినాయా లేదా మిత్రమా? ఈ రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి ఇక్కడ 9 + 5ను డబుల్ చేస్తే ఈజ్ ఈక్వల్ వస్తుంది. సో 9 + 10 19. సో 19 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా? రైట్ సార్. సో మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యేటువంటి విధానము ఆఫ్లైన్లో మనం క్లాసులు ఎలా ఏం చేస్తామో ఆన్లైన్లో కూడా అదే విధంగా ఉంటుంది. అదే మన బద్రి సార్ యొక్క బ్రాండ్. సో మీ ఆనందమే మా విజయము, మీ విజయమే మా విజయంగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన పని మిత్రమా, మీరు ఎవరైతే ఇక్కడ మన క్లాస్ని ఏ విధంగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మరో 4 మిత్రులకి మన క్లాసెస్ గురించి ఖచ్చితంగా తెలియపరచగలరని మనవి. రైట్, మరొకటి చూద్దాం మాస్టర్. ఇక్కడ సో 3, 4తో 25 ఎలా అవుతుంది, 8, 6తో 100 ఎలా అవుతుంది, 7, 2తో ఎంత అవుతుంది, 5, 1తో. సో హియర్ సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ప్లీజ్. సో ఇక్కడ గమనించినట్లయితే 3² + 4² ఈజ్ ఈక్వల్ 9 + 16 ఈక్వల్ టు 25. క్లియర్? రైట్ సార్. లైక్ దట్ 6 పవర్ + 8 పవర్. సో 36 + 64 ఈజ్ ఈక్వల్ 100. Isn't it? Like that here 5² + 1², 25 + 1 26. సో ప్రతి విలువ కూడా ఇక్కడ ప్రూఫ్ కాబడింది కాబట్టి ఇదే విధంగా 7² + 2² 49 + 4 ఈక్వల్ టు 53. 53 ఈ ప్రశ్నకు సరైన జవాబుగా గుర్తించినాం. రైట్ మిత్రమా, I think you understand this one. So here sum of digits square value is equal to here's the given place value. So either the designs are may be changed but the product is same sir. Here sir. So please find the missing number here. So 3 + 4 whole cube, it means 7 cube is equal to 343. Like that 2 + 6 whole cube, it means 8 cube 512. And 9 + 1 whole cube, it means 10 cube
1000. So in this figure, the values are given, cube methods, cube value, the outer design లో ఉన్నటువంటి sum of digits value, it's enter into cube values. సో ఇక్కడ 3 + 4ని 7 చేసి 7 క్యూబ్ వాల్యూ, 2 + 6 8, 8 క్యూబ్ వాల్యూ, 9 + 1 10, 10 క్యూబ్ వాల్యూ. లైక్ దట్, ప్లీజ్ కెన్ యూ సే 5 + 4 whole cube? It's 9 cube. 9 cube value is 729. 729 is the right answer. Clear, Mitrama? Right, sir. One more question, please. Like that here. So here మనకు 8 2 చూస్తే 8 2 ఎంత మాస్టర్? 16. ఈ 16కు రెట్టింపు విలువ, 16కు రెట్టింపు విలువ ఎంత? 32. అంటే వచ్చిన వాల్యూని ఇంకా మల్టిప్లై 2 చేసిండని. లేదు సార్ నాకు ఇలా చేస్తే అని తప్ప 8 2 ఇంటూ 2, ఎస్ అంతర్గతంగా 16, 16 32. ఎట్లయితే మాస్టర్ అది ప్రూవ్ కావాలి. రెట్టింపు అనేది డబుల్ అనేది ఇక్కడ చేసినామా లేదా? రైట్ సార్, అంటే ఇది ప్రూఫ్ అయింది. ఇలాగే ఇటువైపు చూద్దాం మాస్టర్. 7 6 42. 42కు రెట్టింపు విలువ ఎంత? 84. ఓకే, 5 5. ఈ 5కు రెట్టింపు విలువ ఎంత? 10. సో డబుల్ అయింది. ఇవి 3 ప్రూఫ్ అయినాయి కాబట్టి, ఈ 3 ప్రూఫ్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 4 × 3 12. 12కు రెట్టింపు విలువ ఎంత మిత్రమా? వాట్ ఈస్ ద డబుల్ వాల్యూ ఆఫ్ 12? ఇట్ ఈస్ ఈక్వల్ టు 24. సో 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఈ విధంగా మనం ప్రశ్న చూడంగానే వాటిలో ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం. సో ఈ క్వశ్చన్లో చూడండి మాస్టర్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇయర్. సో ఇంత ఈజీ అయినటువంటి మెథడ్లో మనం ఎక్కడ ఇంతకుముందు వినకపోయి ఉంటాం. సో క్వశ్చన్ చూడంగానే కొంచెం గాబర పడేటువంటి అవకాశం ఉంది, కానీ వీటిలో నుంచి బయటపడాలంటే చెప్తున్నాం ఏమని మిత్రమా? వర్గాలు, గణాలు, స్క్వేర్ల పైన మంచి ప్రాక్టీస్ చేయాలి. రైట్ సార్, 13 12 5. సో మీకు ఒక మాట, ఒక మ్యాథ్స్ మిత్రులారా, మీకు ఇట్లా చూడంగానే ఒక ఐడియా వస్తుంది. ఏ రైట్ యాంగిల్. సో ఏ రైట్ యాంగిల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ అడ్జసెంట్ సైడ్, ఇట్ ఈస్ ఏ ఆపోజిట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ హైపోటనస్. ఇట్ మీన్స్ తెలుగులో దీన్ని మనం ఆసన్న భుజం అని, దీన్ని ఏబు ఎదుటి భుజం అని, దీన్ని కర్ణం అని పిలుస్తుంటాం. అనగా ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే AC² ఈజ్ ఈక్వల్ టు BC² ప్లస్ AB² ట్రీట్ చేస్తుంటాం. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని కనుక చూస్తే, ఇక్కడ ఉన్న వాల్యూలు ఇవన్నీ కర్ణానికి సంబంధించినవి. ఇది ఒక భుజము, అది ఆసన్న భుజము కావచ్చు లేదా ఎదుటి భుజం కావచ్చు. సో ఇక్కడ ఏవైనా 2 భుజాల వర్గాల, ఏవేని 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజం యొక్క వర్గాల మొత్తానికి సమానమైన విషయాన్ని గమనిస్తాం. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే 13² ఈజ్ ఈక్వల్ 12² ప్లస్ 5² సమానం. ఇది ఒక కర్ణము, ఇవి 2 భుజాలు. సో 169 ఈజ్ ఈక్వల్ 144 ప్లస్ 25, అనగా 169 ఈజ్ ఈక్వల్ 169. అంటే ఇక్కడ ఆ కర్ణం యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ప్రూఫ్ అయింది. మరి ఇదే విధంగా 17 కనుక చూస్తే 17² ఈజ్ ఈక్వల్ 15² ప్లస్ 8² 289 ఈజ్ ఈక్వల్ 225 ప్లస్ 64. ఇవి 2 కూడా ప్రూఫ్ అయిపోయినాయి. సో ఇదే విధంగా మనం గమనించినట్లయితే 29², మరి 29² ప్లస్ 21² నా కాదు, ఏమని చెప్పాలి మాస్టర్? 29² ఈజ్ ఈక్వల్ 21² ప్లస్ 20². 29 యొక్క వర్గము 841, 21 441, 20² 400. సో ఈ రెండింటిని కలిపితే 841 ఈజ్ ఈక్వల్
41. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏమైంది ఆర్హెచ్ఎస్ అని ప్రూఫ్ అయింది. సో ఇది అంతా కూడా కర్ణానికి సంబంధించిన విలువ, ఇది భుజాలకు సంబంధించినటువంటి విలువ. సో మనం ఇది అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక ఆరు, ఇది ఒక ఎక్స్, ఇది వై అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆర్, ఇది ఒక ఎక్స్, ఇది వైగా మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఇందులో అన్నీ కూడా ప్రూఫ్ అయినాయి. మనకి ఇప్పుడు ఇక్కడ 25కు వచ్చేటువంటి విలువ ఇక్కడ 24తో ఏం చేస్తే వస్తుంది. సో ఆ 24 అంటే క్వశ్చన్ మార్క్ని ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది అనే విషయాన్ని గమనిస్తున్నాం. రైట్ సార్. సో 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 24 స్క్వేర్ ప్లస్ సమ్ ఎక్స్ స్క్వేర్ 625 ఇక్కడ 576 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 625 మైనస్ 576 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో మనం 625 నుంచి 576కు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది మాస్టర్ చూడండి. సో 625 నుంచి 576 తీస్తే 5 నుంచి 6 పోదు కాబట్టి దశకం 10 నుంచి 6 పోతే 9 అంతేనా 9. ఈడ ఒకటి ఇచ్చిన వాటికి మళ్ళీ తీసుకొస్తే 11 నుంచి చెడిపోతే 4 49 అయిపోయింది అంటే 49. సో 49 ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 49 అనగా దేనికి సమానం 7కు సమానం. 7 అనేటువంటి విలువ దేనికి సరైన జవాబు. సో మనం ఇక్కడ 7ను సబ్స్టిట్యూట్ చేస్తే 7 యొక్క వర్గము ప్లస్ 24 యొక్క వర్గము. సో 24 యొక్క వర్గం ఎంత 576, 7 యొక్క వర్గం 49, ఈ రెండింటిని కూడితే 25 యొక్క వర్గం. సో 25 పవర్ ఇస్ 625. ఇట్స్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో విచ్ నెంబర్ హియర్ మిస్సింగ్ 7. 7 is the right answer. Clear? I hope you understand, sir. Next one more, sir. Right, please find out this value, sir. ఈ చిత్రంలో లోపించిన విలువను తెలపండి. Find the missing number. రైట్ సార్. ఒకవేళ కనుక మీకు నా క్లాసు నా మెథడ్ కనుక స్పీడ్గా అనిపిస్తే మీరు క్వశ్చన్ ఏం చేసుకోండి సార్ అంటే స్లో మోడ్లో లేకపోతే పాజ్ చేసుకొని క్వశ్చన్ రాసుకొని చూడండి. ఈ మినిమం యాక్యురసీ సార్, ఇలాంటి యాక్యురసీ స్పీడ్ అందుకున్నప్పుడే మనం ఎగ్జామ్లో మరింత స్కోర్ రాణించడానికి అవకాశం ఉంటుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ 5 and 4 difference is how much 1 and 7 and 3 difference is 4. 2 8 కి డిఫరెన్స్ ఎంత 6, 8 కి 11 కి డిఫరెన్స్ ఎంత 3, 3 1 4 6. వీటితో ఏం చేసి ఉంటారు చెప్పండి. 1 క్యూబ్ విలువ 1, 4 క్యూబ్ విలువ 64, 3 క్యూబ్ విలువ 27. ఇవి వచ్చినాయా 1 వచ్చింది 64 వచ్చింది 27 వచ్చింది. సో 2 8 డిఫరెన్స్ ఎంత 6. సో 6 క్యూబ్ విలువ ఎంత 216. సో 216 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మాస్టర్? ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మోర్ సార్. సో ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ హియర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ in this figure. ఈ చిత్రంలో విలువ 4 9తో 6, 9 16తో 12, 16 క్వశ్చన్ మార్క్ 20. ఆ క్వశ్చన్ మార్క్లో వచ్చే విలువను తెలుపండి. సో ఎంత వాల్యూనైతే మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 20 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని కనుక గమనించినట్లయితే √4 ఇంటూ √9. సో 2 3s 6. ఈ ఫస్ట్ ఫిగర్లో ప్రూఫ్ అయిందా? ఎస్. సెకండ్ ఫిగర్లోకి వస్తే √9 ఇంటూ √16. సో 3 ఇంటూ 4, 3 4s ఎంత 12. ఇది ప్రూఫ్ అయిందా?
ఇవి రెండు ప్రూఫ్ అయినాయి. సో ఆటోమేటిక్గా √16 ఇంటూ √ ఎంతో కొంత తెలియదు ఈజ్ ఈక్వల్ 20కి సమానం కావాలి. సో ఇది 4 ఇంటూ √6 ఈజ్ ఈక్వల్ 20. సో ఇక్కడ √x వాల్యూ ఇది ఇంటూ 4 చేస్తుంది, అటుపోతే ఏమవుతుంది, డివైడెడ్ అవుతుంది. అంతేగా మాస్టర్, డివైడెడ్ అవుతుంది. సో ఇక్కడ ఎంతకు సమానం అంటే 20/4. సో ఇది దేనికి సమానం 5. సో √x ఈజ్ ఈక్వల్ 5 అయితే అక్కడ x కావాలంటే అది 5² కావాలి, అనగా 25 తీసుకోవాలి. సో ఇక్కడ 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో ఇక్కడ మనం ఏ విలువను అంటే ఇక్కడ 25 ఉంటే 25 యొక్క వర్గమూలం 5, 16 యొక్క వర్గమూలం ఎంత 4, 4 5ల 20. సో పైననేమో వర్గాలు ఇచ్చాడు, తర్వాత వాటి యొక్క మూలాలకు వెళ్ళి మూలాల లబ్ధాలు విలువ ఇచ్చాడు. సో స్క్వేర్స్ యొక్క బేస్ వాల్యూకి వెళ్ళి దాని యొక్క ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ ఈ చిత్రంలో ఇచ్చినట్టుగా గుర్తిస్తున్నాం. క్లియర్ మిత్రమా? రైట్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఈ క్రింది పటాల నుండి లోపించిన సంఖ్యను కనుక్కోండి. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ in the following figure. ఈ చిత్రంలో లోపించిన విలువను గుర్తించండి అంటుండు. ప్రయత్నించండి మిత్రం ఒకసారి. ఈ చిత్రంలో ఎంతైతే వాల్యూను మనము ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేయగలమో ప్రయత్నించండి. 56 22 15 8తో 41 రావాలి. 46 10 9 6తో 39 రావాలి. 34 14 11 6తో ఇక్కడ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ప్లీజ్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ నెంబర్ సార్. సో విచ్ నెంబర్ ఈజ్ హియర్? ఏవైతే మనం అంటే ఐడియాస్ ఫామ్ చేయాలి సార్, దీన్ని అడిషన్ చేయమంటారా, సబ్ట్రాక్షన్ చేయమంటారా, ఇంటర్నల్ చేయమంటారా? చేయాలి. మన ఐడియాస్ను ఓపెన్ చేయాలి మిత్రమా. మన ఐడియాస్ అక్కడ వచ్చేటువంటి ఐడియాస్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మన ఐడియా ఏముంది, ఏం చేస్తే ఇక్కడ ఈ వాల్యూస్ని మనం ప్రూవ్ చేయగలుగుతాం. రైట్, సో ట్రై చేద్దాం ఒకసారి. 56 + 15 ఈ 2 సైడ్స్ని తీసుకోండి. ఎంత అవుతుంది సార్? 61 71. 22 + 8 30. ఈ రెండిటి యొక్క మొత్తము 30, ఈ రెండిటి యొక్క మొత్తము 71. ఈ రెండిటి భేదం చూడండి, 71కి 30కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 41. వచ్చిందా మాస్టర్? వచ్చింది. అంటే ఇక్కడ మనము 46 + 9 10 + 6 46 + 9 55, ఇక్కడ 16. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ దేనికి సమానం అంటే 39కి సమానం. అంతే సార్, ఫస్ట్ ఫిగర్ సాటిస్ఫై అయినాం, సెకండ్ ఫిగర్ సాటిస్ఫై అయినాం కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ థర్డ్ ఫిగర్లో 34 + 11 14 + 6 ఈ 2 సైడ్ ఈ 2 సైడ్, ఏ సైడ్ దా సైడ్. సో ఇక్కడ 45 ఇక్కడ 20, రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 25. సో 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా? సో ఈ విధంగా మనము వాటి యొక్క వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎప్పుడైతే మనకి ఇచ్చిన చిత్రంలో ఉన్న వాల్యూస్ని, ఆ చిత్రంలో ఉన్నటువంటి వాల్యూలలో నెంబర్లు ఏమున్నాయి, ఆ నెంబర్లను ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ప్లీజింగ్ వేలో మైండ్ని కూల్గా ఆలోచన చేస్తే
ఎప్పుడు కూడా టెన్షన్ పడొద్దు. టెన్షన్స్ వల్ల మనకు ఎలాంటి లాభము లేదు. పైనుంచి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సో ఎప్పుడైనా సమస్యను ఆలోచనాత్మకంగా జ్ఞానానికి అభివృద్ధి చెందే విధంగా మన ఆలోచించే విధానం ఉపయోగపడే విధంగా మాత్రమే ముందుకు వెళ్ళాలి. సో రీజనింగ్ ఎప్పుడు కూడా మైండ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సొల్యూషన్స్ అన్నింటినీ సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో రీజనింగ్ అంతా లాజిక్. సో మైండ్లో ఉన్నటువంటి లాజిక్సే ఇక్కడ వర్కౌట్ అవుతాయి. సో డోంట్ టేక్ టెన్షన్, ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ లాజిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్. ఇక్కడ మాస్టర్ 28, 60, 48 ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ ఇన్ దిస్ ఫిగర్. సో 28, 60, 48, 5, 6, 7, 14, 39, 27 అంటుంది. సో ఏం చేస్తే వస్తుంది? నిలువుగా చూస్తావా, అడ్డంగా చూస్తావా, ఒకసారి ఆలోచించే. రైట్ సార్. ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే మాస్టర్ 28, 48 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 20. ఈ 20ని మూడింతలు చేస్తే దేనికి సమానం? 60. మరి ఇది ప్రూఫ్ అయితే రెండోది కూడా ప్రూఫ్ కావాలి. 5, 7ల భేదం ఎంత? 2. అది దేంతో మల్టిప్లై చేయాలి? 3తో. అప్పుడు ఎంత అయింది? 6. అంటే రెండోది కూడా ప్రూఫ్ అయింది. మరి ఇదే విధంగా చూస్తే మూడోది 14, 27. 14, 27ల భేదం ఎంత? 13. 13ను 3తో గుణకారం చేస్తే 13 ముల్ల 39. సో ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ప్రూఫ్ అయింది కాబట్టి ఇదే కోణంలో ద డిఫరెన్స్ బిట్వీన్ 7 and 16 ఈజ్ 9. 9 మల్టిప్లై విత్ 3. అన్ని 3తో చేశాడు కాబట్టి 9 3s 27. సో 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చూడవచ్చు. లేదు సార్ దీన్ని ఒకవేళ ప్రిన్సిపల్ టైప్ చెప్పాలి, ప్రిన్సిపల్ టైప్ బుక్ పడాలంటే ఇక్కడ ఉండొచ్చు. దీన్ని ఈ నిలువు వరుస ఏ అనుకో, ఇది బి అనుకో, సి అంటే ఏ సిల డిఫరెన్స్ మల్టిప్లై విత్ 3 ఈజ్ ఈక్వల్ బి అనేటువంటి చూడవచ్చు. వీటి యొక్క ప్రోడక్ట్ని చూడవచ్చు. క్లియర్? ఈ విధంగా మనం లాజిక్గా అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది మిత్రమా. రైట్ సార్. ఇదే విధంగా మరో ప్రశ్న చూద్దాం. సో ఈ చిత్రంలో లోపించిన విలువను కనుక్కోండి. విచ్ నెంబర్ ఇస్ ద ఎట్ ద క్వశ్చన్ మార్క్ ఆర్ find the value at question mark